నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు మొదలైనవి. ఇక ఇవాళతోని రెండో విడత ప్రచారం కూడా ముగిసింది. రెండో ఫేజ్ అంటే ఈ ప్రచారం కూడా ఇవాళతో ముగుస్తుంది. ఈ రోజుతో ముగిసిపోయింది. అయితే ఒక గ్రామానికి సంబంధించి మనం ఫ్యాక్షనిజం రాజకీయాలు చూస్తూ ఉంటాం. ఎక్కడ చూస్తాం? ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటాం ఎక్కువ. అంటే సర్పంచ్లకు కూడా, అంటే పార్టీ అంటే ప్రాణం ఇచ్చేటోళ్ళు, పార్టీల కోసం కొట్టుక సచ్చేటోళ్ళు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆధిపత్యం కోసం కొట్టి చంపటోళ్ళని చూస్తున్నాం. ఇది ఎక్కడనో కాదు, మంచిర్యాల జిల్లా. మీకు క్లియర్గా చూపిస్తా, ఒకసారి చూడండి. ఇదిగో అది సీర్సా గ్రామం, మంచిర్యాల జిల్లా, కోటపల్లి మండలం, చెన్నూరు నియోజకవర్గం. ఇది ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ స్టోరీ నీకు మొత్తం ఈ పేపర్లో ఉన్నది. ఎక్దమ్ న్యూస్ అని ఇలా ఈ పేపర్లో వచ్చింది. ఇది మొత్తం మీకు వినిపిస్తా. ఒకసారి విన్న తర్వాత ఇప్పుడు కూడా ఇంత రాచరికమైన పాలన, రాజుల కాలం నాటి పరిపాలన, ఒక ఆధిపత్య పరిపాలన, ఆధిపత్య పోరు. ఈ ఆధిపత్య పోరు కోసం ఇంకా కూడా ఈ కాలంలో కూడా ఉన్నారా మనుషులు? నిజంగా వీళ్ళకి ఎట్లా భయపడుతున్నారు? ఇంకా ఈ కాలంలో కూడా భయపడే వాళ్ళు ఉన్నారంటే నిజంగా అవునని అనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో జనం తిరగబడతా ఉన్నారు. అక్కడ ఈ జనాలలో చైతన్యం వచ్చి తిరగబడతా ఉన్నారు. 25 ఏళ్ళ ఆధిపత్యానికి నిజంగా పులి స్టాప్ బటన్ ఉందన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనబడతా ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం చాలా కార్లు చూస్తుంటాం. దొరలు ఉన్న కానో, రెడ్డిలు ఉన్న కానో ఇంకా ఆధిపత్య పోరు నడిపించాలనే నేపథ్యంతో ఏ రిజర్వేషన్ వచ్చినా కానీ వాళ్లకు సంబంధించిన ఒక డమ్మీ వ్యక్తులను తీసుకొచ్చి నామినేషన్ వేపియడం, వాళ్ళను సర్పంచ్లుగా పోటీ చేపించి గెలిపియడం, ఓన్లీ సంతకాలు పెట్టించుకోవడానికి మాత్రమే వాళ్ళు పనిచేసేటట్టు చేసుకోవడం యథావిధిగా నడుస్తూ ఉంటుంది. అయితే సేమ్ యాస్టీజ్ ఇది కూడా అదే కథ లాంటిది. కాకపోతే అక్కడ జనం తిరగబడుతున్నారు. సీర్సా గ్రామంలో జనం తిరగబడుతున్నారు. ఒకసారి ఈ పెద్ద స్టోరీ చూద్దాం. ఒకసారి 25 ఏళ్ళ ఆధిపత్యపు చీకటి. అది సీర్సా గ్రామం, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం. రాజకీయ ఆధిపత్యానికి పేరుగాంచిన మారుమూల పల్లెటూరు. 2.5 దశాబ్దాలుగా గ్రామస్తులు స్వేచ్ఛ హక్కును నిరంతరం హారణకు గురైన, అభివృద్ధి అడ్డం పడిన నిశ్శబ్దపు ఊరు. బొమ్మలు నడిచిన సర్పంచులు, బానిసల్లా చేసిన అధికార యంత్రాంగం, ఊరు శ్రేయస్సు మర్చిన పెద్ద మనుషులు, ఓటు కోసం తప్ప గ్రామ బాగోగులపై ఆసక్తి లేని పాలన, అవినీతిపై అడిగితే బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు, ఎన్నికల్లో ఓట్ల కొనుగోళ్లు, రిగ్గింగ్లు, అవినీతి, అహంకార, కబ్జాకోరు నాయకుడి చేతిలో నలిగి రగిలిన సీర్సా గ్రామం కథ ఇది. ఏంటంటే నేను చెప్పిందే నడవాలి, నేను చేసిందే చూడాలి. ఏమన్నా ఎదురు తిరిగితే మొత్తం బెదిరింపులు, దాడులు, ఏకంగా దాడులే. డబ్బులతో కొనకపోతే దాడులో వినపోతే కథ ఇంకేముంటుంది? ఇక గ్రామాలలో ఇట్లా చెప్పుదే వినాలే, లేకపోతే దాడులే. అట్లా ఆ విధంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని సీర్సా గ్రామం. రాజకీయంతో పీడించబడిన తీరుపై ఏక్దమ్ న్యూస్తో గ్రామస్తుల ముఖాముఖి. గుడిసెల బాపురెడ్డిది వివాదపు చరిత్రే. 2001 రాజకీయ ప్రవేశం చేసిన గుడిసెల బాపురెడ్డి ప్రత్యర్థుల రక్తాన్ని కళ్ళజూసి సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ఆయన అనుచరులు అప్పట్లో అపోజిట్గా ఉన్నవారి ఇంట్లోకి చొరబడి కర్రలతో ఇద్దరు తలలు పలగొట్టి, ఒకరి చేయి విరగొట్టి ఘటనలపైన పోలీస్ కేసులు సైతం నమోదయ్యాయి. గ్రామం అంతా భయానక ఛాయలు అలుముకున్న తర్వాత అనుకూలంగా లేని ఓటర్లు కేంద్రం వద్దకు రాకుండా అడ్డుకుంటూ గ్రామాధికారం చేజిక్కించుకొని ధోరణికి కొనసాగించారు అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ఎవరెవరైతే మనకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళపైన దాడులు చేయాలి, లేకపోతే వాళ్ళు అసలు పోలింగ్ కేంద్రం దగ్గరికి రాకుండా చూడాలి. అంత ఘోరమైన పరిస్థితిలో కూడా ఇప్పటికి కూడా సీర్సా గ్రామం ఉన్నదంటే సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రంలో సిగ్గుచేటు. మంత్రి వివేక్ దండలతో ఎంతో కొంత నడుస్తుందని అక్కడ గ్రామస్తులు మాట్లాడుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. గుడిసెల బాపురెడ్డి ఆయన పేరు. ఇగో ఈతనే ఈ పెద్ద మనిషి కొంచెం మాట్లాడేస్తే ఎమ్మెల్యే కాదు ఎంపీ అయినా అయిపోతుండే, కానీ ఆ శకలు లేనట్టుంది. గుడిసెల బాపురెడ్డిది వివాద చరిత్రనే. అయితే 2001లో ఆయన వచ్చిండు. తాళ్లతో కట్టేసి బట్టలు ఇప్పి కొట్టిరట. 2006లో జరిగిన మరో పంచాయతీ ఎన్నికల సమయంలో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో చదువుకొని సామాజిక స్పృహ కలిగిన వారిని కాదని కూలీ పని చేసుకునే అమాయకుడైన జనగామ నారాయణతో బాపురెడ్డి నామినేషన్ వేయించారు. ప్రత్యర్థి పోటీలో ఉన్న విలేకరి ప్రస్తుత డీసీసీ సభ్యుడు జనగామ తిరుపతి యొక్క బంధువులు ఓటింగ్కు 2 రోజుల ముందు గ్రామానికి రాగానే బాపురెడ్డి అతని అనుచరులు వారిని తాళ్లతో కట్టేసి బట్టలిప్పి కొట్టారు. వీరి బెదిరింపుల భయంతో ప్రత్యర్థికి ఏజెంట్లుగా మారి
ఏజెంట్లుగా ముందుకు రాలేకపోవడంతో పాఠశాల విద్యార్థులను ఏజెంట్గా పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. పోలింగ్ నడుస్తుండగా బాపురెడ్డి కేంద్రంలోకి చెరబడి ఏజెంట్ జనగామ రాములను గొంతు పిసికి బెదిరించి పోలింగ్ అధికారులను భయపెట్టి రిగ్గింగ్కు పాల్పడ్డాడు. పక్కా ఊరి వారితో ఓట్లు వేయించడమే కాక స్థానికుల బ్యాలెట్ పేపర్లపై గుడిసెల బాపురెడ్డి గుడిసెల ఆసిరెడ్డి స్టాంపులు గుద్ది రిగ్గింగ్కు పాల్పడడం తమ కళ్ళతో చూశామని తెలిపారు. ఈ ఘటనపై అప్పుడు వార్తా కథనాలు ప్రచురితమవడం గమనార్హం. చూసిరా ఎంత దౌర్జన్యమైన పరిస్థితిలో ఉన్నదంటే ఇప్పటి కూడా ఇంత దౌర్జన్యమైన పరిపాలన 2006లో ఎట్లా జరిగిందంటే తమకు వ్యతిరేకంగా నామినేషన్ ఎవడేస్తే మనం బట్టలు ఇప్పి కొట్టిండు. ఎస్సీ రిజర్వేషన్ వచ్చినా కూడా తమకు ఏదో అమాయకుని నిలబెట్టి అపోజిట్గా ఎవరు వేస్తే వాళ్ళని బట్టలు ఇప్పి కొట్టి ఊళ్ళకు అసలు వాళ్ళకి ఏజెంట్లే లేకుండా చేసిండు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నదంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇది 2006లో. ఇక గ్రామ పంచాయతీ నిధుల్లో అక్రమాలు. 2006లో సర్పంచ్గా గెలిచిన పాలన తెలియని జనగామ నారాయణ బొమ్మల వాడుతూ బాపురెడ్డినే ప్రత్యక్షంగా సర్పంచ్గా వ్యవహరిస్తున్న సమయంలో డమ్మీని పెట్టిన పాప ఆయనకి ఏం తెలియకపోవడంతో చలామణి ఎవరు అవుతారు? ఈయననే అవుతాడు. అయితే గ్రామ పంచాయతీ నిధుల్లో అక్రమాలు జరిగాయి. సంతకాలు ఫోర్జరీ చేశారేమో కానీ అభివృద్ధి పని పేరుతో జీపీ నిధుల నుంచి 75,000 రూపాయలు పైగా నారాయణకు తెలియకుండానే తీసుకున్నారు. నారాయణ పదవీకాలం పూర్తయ్యాక పని జరగకపోయినా రికార్డులో డబ్బులు తీసుకున్నట్లు చూపించడంతో సుమారు 75,000 జీపీకి అప్పున్నదని వెంటనే చెల్లించాలని అంటూ జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి పలుమార్లు నోటీసులు వచ్చాయి. అయోమయానికి గురైన నారాయణ నోటీసులతో బాపురెడ్డి ఇంటికి వెళ్ళి నన్ను ఎందుకు మోసం చేశావు పటేలా అని నిలదీయగా ఆ లెక్కలు నీకెందుకు నేను చూసుకుంటా అంటూ పంపించేశాడు. కానీ ఎలాంటి రిప్లై రాకపోవడంతో విషయం పోలీస్ స్టేషన్కు చేరి కేసు నమోదైంది. వ్యవసాయ కూలి పనిలో ఉన్న నారాయణను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లగా జనగామ తిరుపతి పూచికత్తుపై తీసుకుని వచ్చారు. చివరికి గత్యంతరం లేక నారాయణ కుటుంబ సభ్యులు బాపురెడ్డి ఇంటికి వెళ్ళి మాకు అన్యాయం చేస్తే ఊరికే వదిలిపెట్టమని తీవ్రంగా హెచ్చరించారు. దాంతో ఆ డబ్బులు చెల్లించి గొడవ సద్దుమణిగించారని సమాచారం అని చూస్తూ ఉన్నాం కదా. జనగామ ఎవరైతే ఎస్సీ రిజర్వ్డ్ రావడంతో జనగామ నారాయణని నిలబెట్టి ఆయన పేరు మీద అక్రమంగా ఒక 75,000 రూపాయలు వాడకుండా అంటే పని చేయకుండా కానీ సంతకం పెట్టి తీసుకున్నాడు. దాన్ని కేసు అయిపోయింది. అట ఇట అని మొత్తానికైతే కేసు అయిపోయింది. కేసు అయిన తర్వాత ఈయన నేను చూసుకుంటా అన్నాడు. పట్టించుకోకపోవడంతో ఈయన మీద కేసు అయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి పోవడంతో వేరేటైన పూచికత్తుతో తీసుకొచ్చినాక హెచ్చరించారు. 75,000 రూపాయలు కట్టకపోతే మంచిగా ఉండదు పటేలా అని హెచ్చరించిన తర్వాత అది మెల్లంగా ఆ డబ్బులు మాట్లాడి నచ్చజెప్పిండు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ చూడు, సర్వం కోల్పోయి కాలం చేసిన జనగామ నారాయణ కన్నీటి చరిత. సర్పంచ్గా జనగామ నారాయణ ఏం నేర్చుకోవడం ఏమో కానీ జీపీ నిధులు అవకతవకలపై వచ్చిన నోటీసులు కారణంగా ఏడాది పైగా మనోవేదనకు గురయ్యాడు భార్య కొడుకు. 2 కూతుళ్లతో చిన్న కుటుంబాన్ని వ్యవసాయం. అసలు సర్పంచ్ అయినాక విషయం ఒకసారి నేను చెప్తా. కూలీ పనులతో పోషించగలిగిన నారాయణ సర్పంచ్ అయినాక అతను ఎవరు కూలీకి పనికి పిలిచేవారు కాదు. గెలవడానికి అప్పులు గెలిచాక పదవి అంటే అతను ఎప్పటికప్పుడు రాజకీయ అతిథులు ఛాయ్ స్నాక్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మాత్రమే మిగిలేది. పని లేక ఆదాయం లేకపోవడంతో అదనపు ఖర్చుల భారంతో అప్పుల్లో కూరుకుపోయాడు. ఆ అప్పులు తీర్చడానికి వ్యవసాయ భూమిని అమ్మడంతో మరింత కోల్పోయాడు. ఆర్థిక సమస్యలతో ఊహించని పేదరికం వారి కుటుంబం క్రమంగా విరిగిపోయింది. ఈ కష్టాలను భరించలేక నారాయణ కొడుకు బాపు 6 ఏళ్ల క్రితం మరణించారు. ఎవరు మందలించినా ఏం చేసినా అన్నయ్య అంటూ మనసులోనే మునిగిపోతూ ఉండేవాడు. స్థానిక బంధువులు కన్నీళ్లతో గుర్తు చేసుకున్నారు. అటు ఆర్థిక బలహీనత, ఇటు కొడుకును కోల్పోయిన దుఃఖం తట్టుకోలేక నారాయణ గత ఏడాది కాలం చేశారు అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడరు ఒకసారి ఎంత దారుణం అంటే ఇప్పుడు సర్పంచ్గా ఒక డమ్మీ క్యాండిడేట్ అంటే ఏం తెలియని అమాయకుని పెట్టుకొని తన పేరు మీద 75,000 రూపాయలు పని చేయకుండా తీసుకొని వాడుకొని ఆ నారాయణ జైలు పాలవడంతో అంటే పోలీస్ స్టేషన్లో కేసు అవడంతో మనస్తాపానికి గురై చనిపోయాడు. సర్పంచ్ అయినాక అసలు వాస్తవానికి సర్పంచ్ అయినాక ఎట్లుంటుంది? నిధులు ఉండయి, పేరుకు సర్పంచి వచ్చినోనికి ఛాయ్ ఖర్చులో స్నాక్స్ మందము పెట్టాలి, ఇంట్లోకి వెళ్ళి పెట్టాలి. మన సర్పంచ్ అయి ఉండి పేరుకేమో పెద్దరికం ఉంటుంది, కనీసం కూలి పని చేసుకుంటూ పెడితే ఆ కూలి కూడా ఎవడు పిలిచేటోడు దిక్కులేడు. మన నారాయణకి ఎట్లా వెళ్ళింది? వెళ్ళక ఆర్థిక ఇబ్బందులతో కృషించిపోయి చనిపోయాడు. మనోవేదనకు గురయ్యారని నా పరిస్థితి, నా జీవితం ఇట్లా అయిపోయి నేను చేసుకుంటే బతకటోనని ఇట్లా అయిపోయింది ఏంది పరిస్థితి అని కృషించిపోయి చనిపోయిండు. ఇది జరిగింది కథ. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థుల వేలంపాట. తదుపరి 2013 పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ రావడంతో ఏతం కమలక్క లస్మాయిను బాపురెడ్డి తన అనుచరుల పోటీలో నిలబెట్టారు. వీరిని అణచివేసిన ధోరణికి వ్యతిరేకంగా బీసీల తరపున మొట్టమొదటిసారిగా పెద్దింటి స్వప్న
పున్నం చందు పోటీకి దిగారు. ఈ ఈ ఈ ఎన్నికల్లో కూడా బెదిరింపులు, దాడికి యత్నాలు చోటు చేసుకున్నాయి. అత్యంత సంచలనంగా పక్క గ్రామం పుల్లగామలో ఇదే బాపురెడ్డి సమక్షంలో సర్పంచ్ అభ్యర్థుల మధ్య వేలంపాట జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ చట్టరీత్యా వ్యతిరేక కార్యాచరణపై పోలీసులు కేసు నమోదు చేయడంతో గ్రామ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2017లో కూడా తనకు సంబంధించిన వ్యక్తులను నిలబెట్టి ఇక్కడ వేలంపాట చేసిరు. ఇక్కడ చూడండి ఇక పోలింగ్ కేంద్రం వివాదాస్పద ఘటనలు. గుడిసెల బాపురెడ్డి అతని అనుచరులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడుతూ ఓటు హక్కు స్వేచ్ఛను హరించేందుకు శీర్ష గ్రామం జడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రం అడ్డాగా మారింది. చెన్నూరులో నివాసం ఉంటూ చిన్నూరు చింతకుంట చెరువు మత్తడి పేల్చివేతలో ప్రధాన ఆరోపణలు కొడుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి చేత అనుములకుంట చెరువు శిఖం భూమి కబ్జా చేసి రుజువులతో సర్పంచ్ అభ్యర్థి వేలం లాంటి అక్రమాల నేర చరిత్ర కలిగిన వీరు గ్రామంలో ఆధిపత్య రాజకీయాలతో ప్రజలపై, అభ్యర్థులపై దాడులు, బెదిరింపులకు, దూషణలకు, ప్రలోభాలకు పాల్పడుతున్నారు. పోలింగ్ కేంద్రం చుట్టూ 300 మీటర్ల పరిధిలో దారులను ఆక్రమించడం ఉద్రిక్తతకు దారితీస్తోంది. పోలింగ్ కేంద్రాలు మార్చాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ను జిల్లా కలెక్టర్ ఏఆర్ఓలకు పలుమార్లు ఫిర్యాదు సమర్పించినప్పటికీ అధికారుల యంత్రాంగం వైఫల్యం కారణంగా దాడులు పునరావృతం అవుతున్నాయి. అదే పోలింగ్ కేంద్రంలో ఈ నెల 5న నామినేషన్ వేసిన పెద్దింటి పున్నం చందుపై గుడిసెల బాపురెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, సంపత్ రెడ్డి దాడి చేయగా మరుసటి రోజు కోటపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2024 ఎంపీ ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రం వైపు వెళ్తున్న వారిని కొట్టగా కేసులు నమోదయ్యాయి. మొత్తం దాడులే. ఏంటంటే అక్కడ దాడి చేస్తే భయపడి ఓటర్లు భయభ్రాంతులకు గురై అబ్బా ఈ దాడులు మేమేమి తట్టుకుంటామని వాళ్ళ దిక్కు తిరిగేటట్టు దాడులు చేస్తూ ఉంటారు అన్నట్టు. అది అక్కడ ఈ బాపురెడ్డి హస్తం గట్లున్నది. ఇక్కడ కూడా ఇగో పున్నం చందు పైన దాడి చేసిరు, ఈయన పైన కూడా దాడి చేయించారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ లొకేషన్కు నేను పోయినా, కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితి అయితే ప్రజలు చాలా చైతన్యమయ్యారు. ఎంత చైతన్యమయ్యారు అంటే ఒకసారి మీకు చూపిస్తా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏదో రాజుల కాలం నాటి చరిత్ర నడిచినట్టుగా నడుస్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే చూద్దాం ఒకసారి. రాచరిక పాలన దాదాపుగా 25 సంవత్సరాల 25 ఏళ్ళ ఆధిపత్యపు చీకటికి తెరలేపనున్నారు. నిజంగా ఒక్కసారి చూసుకుంటే మనం ఇక్కడ ఎవరు వేసిర్రా అంటే వీళ్ళు వేసిరు. వీళ్ళు శీర్ష గ్రామం సర్పంచ్గా ప్రజలంతా ఏకమై బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి లక్షల కోసం కాదు, లక్ష్యం కోసం వస్తున్నారు, పదవి కోసం కాదు, ఊరి ప్రగతి కోసం వస్తున్నారు, ప్రజలే మా బలం, ప్రజలే మా బలగం అని నమ్ముకొని మీ ముందుకు వస్తున్న గుడిసెల పోషక్క బుజ్జమ్మ సంజీవరెడ్డి గారికి మీ అమూల్యమైన ఉంగరం గుర్తని ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ కీలకంగా ఒక వర్గ పోరు అంటే ఒక ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దనుకునే ప్రయత్నంలో బాపురెడ్డి ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇక్కడ ఈ లాస్ట్ రోజు ప్రచారానికి దాదాపుగా ఒక విజయోత్సవ ర్యాలీ లెక్క తండోపతండాలుగా వచ్చినట్టుగా కనబడతా ఉంది. మరి నిజంగా 25 ఏళ్ళ ఆధిపత్య పోరుకు, ఇది 25 ఏళ్ళ ఆధిపత్య ధోరణికి నిజంగా స్వస్తి పలకనున్నారా గ్రామ పంచాయతీ ప్రజలు, శీర్ష గ్రామ పంచాయతీ ప్రజలు? చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఈ కాలంలో కూడా ఇంత దౌర్జన్యం, ఇంత అరాచకం, దాదాపు 10 మిల్లులో ఒక 2 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి ఈయన మీద. ఇంత దౌర్జన్యం అంటే ఈయనకు ఒకవేళ కొంచెం మాట్లాడదట, కానీ మాట్లాడేస్తే ఎంపీ ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా తగ్గడట. అంతా ఏం లేనివాడు. నేను అక్కడ జనాలు చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఏం లేదట అప్పుడు ఏం లేదట. ఒకసారి సర్పంచ్గా ఎన్నికై మొత్తం ఇదేనట, దాడులు, దౌర్జన్యాలు, అడిగినోడిని బెదిరించుడు, ఇష్టానుసారంగా దాడులు చేసుడు. ఎవడన్నా కొంచెం ఆపోజిట్గా మాట్లాడితే దాని మీద దాడి చేస్తుడట. ఆడు పోలింగ్ కేంద్రం రాకుండా చూస్తుడట. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తీసుకుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధమైన కఠిన చర్యలు తీసుకుంటుంది వీళ్ళపైన? నిజంగా ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చి ఓట్లేస్తాను కూడా గజగజానికి పరిస్థితిని నెలకొన్నాయి శీర్ష గ్రామంలో. చూద్దాం మరి నిజంగా ప్రజలు ఈ రోజులలో చైతన్యమయ్యారు, చాలా చైతన్యమయ్యారు. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా బాపురెడ్డికి ముచ్చెమటలు పట్టించినట్టే కనబడతా ఉంది. శీర్ష గ్రామంలో ప్రజలు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారనేది ఒక ఉత్కంఠ రేపుతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఒక విజయోత్సవ ర్యాలీ లెక్క కనబడతా ఉంది. సంజీవరెడ్డి విజయోత్సవ ర్యాలీ లెక్క కనబడతా ఉన్నది. అంటే ఈ కాలంలో కూడా ఒక రాచరికమైన పరిపాలన, ఒక దౌర్జన్యం, ఒక దాడులు అంటే ఎప్పుడు కానీ మనం ఆంధ్రాలో చూస్తూ ఉంటాం. లేకపోతే ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన ఎక్కడ కూడా చూసింటాం మన తెలంగాణలో. అడిగితే బెదిరించడాలు, లేకపోతే మన తరఫున అంటే వీళ్ళు నిలబడకుండా, రిజర్వేషన్ లేకుండా ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టి ఒక అమాయకమైన ఈయన పాపం నారాయణ అనే అమాయకమైన జనగామ నారాయణ కన్నీటి చరిత్ర ఈయన చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. శీర్ష గ్రామ ప్రజలు నేను ఒకటే చెప్తున్నా, ఈ దాడులకు భయపడకుండా మీ ఓటక్కును నిజంగా
గర్వంగా ఈ దాడులకు భయపడంగా గర్వంగా మీకు పనిచేసే నాయకుని, మీ గ్రామ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ చేసే నాయకుని ఎన్నుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓటు హక్కును దర్జాగా వినియోగించుకోండి. దాడులు చేస్తారను, ఈ దాడులు ఎంతవరకు అంటే మీ ఓటు హక్కును భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు ఓటు ఇప్పించుకునే దాకానే. కానీ మీరు బ్యాలెట్ బాక్స్ దగ్గరికి అయినాక మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోండి. ఏ వ్యక్తికి భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.